అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. వెల్కమ్ టు టిఆర్ టీవీ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క అమెరికా పోయి వచ్చింది. అమెరికాలో వాళ్ళ కొడుకు గ్రాడ్యుయేషన్ ఉంటే ఆ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి అంశానికి ఆమె అక్కడికి పోయింది. కవితతో పాటు వాళ్ళ కుమారుడు కూడా పోయిండు, వాళ్ళ భర్త అనిల్ కూడా పోయిండు. పోయి నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చింది, అంటే తెలంగాణకు వచ్చేసింది. మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్లో కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. వాస్తవానికి కవితక్క అమెరికాకు పోయినటువంటి నేపథ్యంలో కవితక్క కేసీఆర్కు రాసినటువంటి 5 పేజీల లేఖ బయటకు వచ్చింది. ఆ 5 పేజీల లేఖ గురించి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక చర్చ నడిచింది. కవిత లేఖ పంపడానికి గల కారణం ఏంది? ఇప్పుడు కవితకు అనేకమైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి కదా. కవితక్క ఫోన్లో మాట్లాడవచ్చు, కవితక్క వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు, లేదంటే కవితక్కే కేసీఆర్ దగ్గర కూర్చొని మరి మాట్లాడవచ్చు. కవితక్క కేసీఆర్ వీళ్ళిద్దరూ నానా కూతుర్లు కదా, వీళ్ళు మంచిగా డిస్కస్ చేసుకునేటటువంటి అంశం ఉంటుంది. ఎందుకు ఈ విధమైనటువంటి లేఖ పంపించారు అనేది అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్స్ తెరపైకి వచ్చినాయి. అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క బీఆర్ఎస్ పైన అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు. సో కేసీఆర్తో ఆమె మాట్లాడడానికి రెడీగా లేరు, కేసీఆర్తో ఆమె డిస్కస్ చేయడానికి ఆమె రెడీగా లేరు అనేటటువంటి నేపథ్యంతో ఆమెకున్నటువంటి అసంతృప్తిని లేఖ ద్వారా వ్యక్తపరిచింది. కేసీఆర్కు లేఖ పంపించే ప్రయత్నం చేసింది అనేది అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చింది. కవితక్క 5 పేజీల లేఖ రాస్తే దాంట్లో కవితక్క ఒకటి పాజిటివిటీస్ కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది, రెండోది కవితక్క నెగిటివిటీస్ని కూడా ఆమె రాసేటటువంటి కార్యక్రమం చేసింది. 2 అంశాలను కవితక్క ఆమె లేఖలో వ్యక్తపరిచేటటువంటి కార్యక్రమం చేసింది. ఆ లేఖ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. సో కవితక్క అమెరికా నుండి తెలంగాణకు వచ్చిన తర్వాత ఆమె ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పింది, అవును ఆ లేఖ నేనే రాసిన, ఆ లేఖ నాదే, నేను కేసీఆర్కి అనేకమైనటువంటి లేఖలు రాసిన, ఆ లేఖలో ఈ లేఖ కూడా పంపించిన. ఈ లేఖ ఎందుకు బయటకు వచ్చింది, బయటకు రావడానికి గల కారణం ఏంది అనేది అనేకమైనటువంటి అంశాలను ఆమె తెరపైకి తీసుకొచ్చింది. తర్వాత ఎమ్మెల్సీ కవితక్క చెప్పినటువంటి ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నేను చాలా లేఖలు రాసినప్పుడు ఒక్క లేఖ బయటికి రాలే, కానీ ఈ లేఖ బయటికి ఎట్లా వచ్చింది, నేను పంపించింది కేసీఆర్కి, మరి కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే ఈ లేఖను బయటికి వదిలిర్రా అనేటటువంటి అంశాన్ని కవితక్క మాట్లాడే ప్రయత్నం చేసింది. తర్వాత కవితక్క ఇంకో కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి దేవుడు, గొప్ప వ్యక్తి, కానీ కేసీఆర్ దగ్గర కొన్ని దయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి అనేటటువంటి ఒక వ్యాఖ్యాన్ని ఇచ్చింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆ దయ్యం ఎవరు? 2-3 స్టేట్మెంట్స్ వస్తున్నాయి. కవితక్క చెప్పినటువంటి దయ్యం ఎవరు? ఫస్ట్ కవితక్క చెప్పిన దయ్యము మ్యాక్సిమం కేటీఆర్ అయి ఉండొచ్చు, లేకపోతే కవితక్క చెప్పినటువంటి దయ్యము సంతోష్ రావు అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, కేసీఆర్ చుట్టూ దయ్యం ఉందని చెప్పింది, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పిన దయ్యం ఎవరు? సంతోష్ రావు కావచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. కేసీఆర్ చుట్టూ దయ్యం అంటే సంతోష్ రావు కావచ్చు, ఎందుకంటే సంతోష్ రావు హరీష్ రావు కేటీఆర్ కంటే ఎక్కువ కేసీఆర్ దగ్గరనే ఉంటాడు. సంతోష్ రావు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాడు కేసీఆర్ దగ్గర. ఇప్పుడు కేసీఆర్ని ఎవరైనా అపాయింట్మెంట్ కావాలంటే, కేసీఆర్ని ఎవరైనా కలవాలంటే కూడా సంతోష్ రావు చెప్తేనే కలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సంతోష్ రావునే కవిత ఓపెన్గా దయ్యమని చెప్పింది అనేది ఒక వినబడుతున్నటువంటి అంశం. ఇప్పుడు మ్యాక్సిమం కేసీఆర్కి ఒక లేఖ పోయిందంటే ఆ లేఖ ఎవరు బయట పెడతారు? కేసీఆర్ అన్న బయట పెట్టాలా, కవిత అన్న బయట పెట్టాలా, లేకపోతే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులన్నా బయట పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో మాట్లాడుతున్నా ఫోన్లో సీక్రెట్గా మాట్లాడుతున్నా, నేను స్టూడియోలో ఉన్నా, నా స్టూడియోలో నాతో పాటు ఎవరు ఉంటారు? ఒక కెమెరామ్యాన్ ఉంటాడు, ఆయన కెమెరా రికార్డింగ్ చేయడు, కానీ నేను ఫోన్లో సీక్రెట్గా మాట్లాడుతున్నా, ఆయన వింటాడు. మా ఇద్దరు ఎవరు బయట పెట్టాలి? బయట పెడితే నేనన్నా బయట పెట్టాలి, లేకపోతే నేను ఫోన్లో మాట్లాడేటటువంటి వ్యక్తి ఆయన రికార్డింగ్ పెట్టన్నా బయట పెట్టాలి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కెమెరామ్యాన్ అన్నా బయట పెట్టాలి. మరి ఎవరు బయట పెడతారు? ఇక్కడ నడుస్తున్న చర్చ ఇదే. సంతోష్ రావునే కవిత లేఖ బయట పెట్టిండేమో అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. లేదంటే కేటీఆర్ కవిత లేఖను బయట పెట్టిండేమో, అంటే కవితని బద్నాం చేయడానికో, లేకపోతే కవిత బీఆర్ఎస్లో ఉండట్లేదు, బీఆర్ఎస్ పార్టీ నుండి ఎగ్జిట్ అయిపోతూ ఉంది, బీఆర్ఎస్ పార్టీలో కవిత ఉండడానికి ఇష్టపడట్లేదు అని చెప్పి డైరెక్ట్ తెలంగాణ సమాజానికి ఇండికేషన్ ఇవ్వడానికి ఇప్పుడు కవిత బయటికి వెళ్ళిపోతూ ఉంది, కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి ఇష్టం లేదు అని చెప్పడానికి ఓపెన్గా వీళ్ళే బయటికి వెళ్ళిపోవాలనేటటువంటి ఆలోచనతో కవిత లేఖని విడుదల చేసిరేమో అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. సో మొత్తానికి కవిత లేఖ బయటకు వచ్చిన తర్వాత కవిత ఈ విధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఆమె ఓపెన్గా చెప్పింది, ఎస్ నిజమే నేను ఆ లేఖ రాసింది. సో బీఆర్ఎస్లో కొన్ని అజాత శక్తులు ఉన్నాయి,
బీఆర్ఎస్ పార్టీని ఆగం చేస్తున్న కొన్ని దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాలు వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీ బాగుపడుతుందని చెప్పింది. తర్వాత ఆమె రాసినటువంటి లేఖలో కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. కేసీఆర్ బీజేపీ గురించి ఎందుకు మాట్లాడలేదని, నేను జైలుకు పోయిందే బీజేపీ వల్లని, మరి నువ్వు 2 నిమిషాలే బీజేపీ గురించి ఎందుకు మాట్లాడినావు, నువ్వు బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడకపోయేసరికి నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నావేమో అని చెప్పి మన కేడర్ అనుకుంటా ఉంది, సమాజం అనుకుంటా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడలేదని చెప్పి కేసీఆర్ గారిని కవిత ఒక క్వశ్చన్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది. తర్వాత మీరు బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు మాట్లాడలేదని, ఎస్సీ రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు మాట్లాడలేదని, తర్వాత మిమ్మల్ని మీరు ఎందుకు హైలైట్ చేసుకోలేదని, తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్, నేను లేకపోతే తెలంగాణే లేదు అని చెప్పి ఎందుకు మాట్లాడలేదంటూ కూడా కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆ లేఖలో. అలాగే కవిత ఇంకో సంచలనమైనటువంటి అంశం చెప్పింది. మీరు పాత వాళ్ళకే ఎక్కువ శాతం టికెట్లు ఇస్తూ ఉన్నారు, మీరు పాత వాళ్ళకే ఎక్కువ శాతం ఈ బీఆర్ఎస్ పార్టీలో హోదాలు ఇస్తూ ఉన్నారు, వాళ్ళనే ప్రోత్సహిస్తున్నారు తప్ప తెలంగాణ ఉద్యమకారులను మీరు పక్కన పెట్టిర్రు. ఉద్యమకారులను పక్కన పెట్టేసరికి మన పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది, మీరు ఉద్యమకారులను పట్టించుకోండి అంటూ కూడా లేఖలో పేర్కొనే కార్యక్రమం చేసింది. తర్వాత ఈ పార్టీలో కొంతమంది దుష్ట శక్తులు ఉన్నారు, వాళ్ళని పంపించాలి అనేటటువంటి ఒక స్టేట్మెంట్ కూడా కవిత ఇచ్చింది. ఇవన్నీ స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే కవిత ఈ పార్టీ నుండి ఎగ్జిట్ అయిపోతూ ఉన్నది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్లో ఉండడానికి ఇష్టపడట్లేదు, ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉండదలుచుకోవట్లేదు, ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీని ఎందుకో విస్మరించట్లేదు అనేది ప్రధానంగా వినబడుతున్న అంశం. కవితకు ఎక్కడ కోపం వచ్చింది, బీఆర్ఎస్లో ఎక్కడ చెడింది అంటే కేటీఆర్ చేతిలో బీఆర్ఎస్ రాష్ట్ర పగ్గాలు పోబోతున్నాయి. నెక్స్ట్ 2028 ఎన్నికలలో ఒకవేళ బీఆర్ఎస్ గెలుస్తే కేసీఆర్ తర్వాత నెక్స్ట్ సీఎం కేటీఆర్, కాబట్టి ఆ కేటీఆర్ సీఎం అనేది కవితకు నచ్చట్లేదు. నేను జైలుకు పోయి వచ్చినా ఇబ్బంది పడ్డా, మరి నేను కదా ముఖ్యమంత్రి కావాల్సింది, కేటీఆర్ ఎట్లయితాడు, కేటీఆర్కి పార్టీ పగ్గాలు ఎట్లా అప్పచెప్తాడు, నాకంటే ఎక్కువ పని కేటీఆర్ ఏం చేసిండు, కేటీఆర్కి ఎట్లా ఇస్తారు. ఈ మధ్యకాలంలో కవితను బాగా దూరం పెట్టే ప్రయత్నం చేసినట్ట కేసీఆర్ కూడా కొంత పక్కన పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ వచ్చిండట. మొన్న జరిగిన ఎల్కతుర్తి సభకు కూడా కవిత పెద్ద ఎత్తున ఆమె ఆసక్తి చూపించలే, కవితకు అసలు ఇంటిమేషన్ లేదు, కవితకు అసలు అక్కడికి పోవడానికి వీళ్ళు అసలు ఈయనయ్యలేదు, ఒక ఏమంటారు అంటారు కదా నార్మల్గా, కవితకు ఇన్విటేషన్ కూడా లేదట, కవితను అసలు తీసుకోపోయేటటువంటి కార్యక్రమం కూడా చేయలేదనే ఒక చర్చ కూడా ఉంది. కాబట్టి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఆమె ఎందుకో పార్టీలో ఉండడానికి ఇష్టంగా లేదు. తర్వాత కవిత గారు ఓపెన్గా దయ్యమని మాట్లాడింది సంతోష్ రావు గురించి, ఎందుకంటే ఈ సంతోష్ రావు వల్లనే ఇదంతా అవుతా ఉందని కవిత పైన కంప్లైంట్లు చేయడం, కేటీఆర్ పైన కంప్లైంట్లు చేయడం, లేనిది పోంది కేసీఆర్కు చెప్పడము, వీళ్ళ కుటుంబంలోనే సంతోష్ రావు చిచ్చు పెడుతున్నాడని, ఇవన్నీ కూడా కవితకు ఎవరెవరో చెప్తిరట చాలామంది. సంతోష్ రావు వల్లనే మీరు అంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు, సంతోష్ రావు ఏది పడుతుంది కేసీఆర్కి చెప్తున్నాడు, సంతోష్ రావు చెప్పింది అన్నీ కేసీఆర్ వింటున్నాడు, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో సంతోష్ రావు దూరం చేయాలి. సంతోష్ రావు కేసీఆర్ దగ్గర ఉన్నన్ని రోజులు సంతోష్ రావే ఆధిపత్యం చెలాయిస్తాడు, సంతోష్ రావే నెక్స్ట్ ఇంకా పై స్టెప్కు పోయే అవకాశం ఉండొచ్చు, కాబట్టి ఈ సంతోష్ రావును ఎగ్జిట్ చేయాలా, ఈ సంతోష్ రావు వల్లనే మీరు ఇబ్బంది పడుతున్నారని కవితకు చెప్పేసరికి కవిత ఓపెన్ స్టేట్మెంట్, కేసీఆర్ చుట్టూ దయ్యం ఉంది, దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాల వల్లనే ఇబ్బంది అవుతుంది, మా నాయకుడు కేసీఆర్తో కలిసి మాట్లాడుకుంటాం, డిస్కస్ చేస్తాం, ఇది చర్చ నడవాలి ఇప్పుడు అంటుంది కవిత. నేను మాట్లాడే మాటలు ఇప్పుడు చర్చ నడవాలి అంటుంది కవిత. అంటే చర్చ నడవాలి అంటే దీనికి కారణం ఏంది, కవిత పార్టీలో ఉండడానికి ఇష్టంగా లేదు, కవిత పార్టీ నుండి ఎగ్జిట్ కాబోతున్నది, కవిత ఈ పార్టీలో ఉండడానికి ఆమె ఎక్కడ కూడా ఆసక్తిగా లేదు, నేను ఈ పార్టీలో ఉండదలుచుకోవట్లేదు అని ఓపెన్గా చెప్తున్నాము. కాబట్టి ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నుండి వెళ్ళిపోబోతున్నది, ఎమ్మెల్సీ కవిత ఈ పార్టీలో ఉండడానికి ఇష్టంగా కూడా లేదు, కానీ ఆమె దయ్యం అని చెప్పింది మాత్రం ఓపెన్ సంతోష్ రావు. ఎందుకంటే సంతోష్ రావు కేసీఆర్ మీటింగ్ పోయినా, సభలకు పోయినా, దావఖానకు పోయినా, కేసీఆర్ వాటర్ తాగినా ఏదున్నా సంతోష్ రావు నీళ్ళ బాటిల్ అందిస్తాడు, బీర్ బాటిల్ అందిస్తాడు, ఏదైనా అందిస్తాడు. సంతోష్ రావు ఫైనల్, కేసీఆర్ గారికి పర్సనల్ వ్యక్తి సంతోష్ రావు. కేసీఆర్ గారిని ఎవరన్నా కలవాలి అంటే కూడా సంతోష్ రావునే మొత్తం, సంతోష్ రావు చెప్తేనే కలిసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కవితక దయ్యం అని చెప్పినటువంటి పర్సన్ సంతోష్ రావు, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో.